క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన అందరైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త ఆగట్లేదా? యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు గలవు, వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుతున్నది. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం సృష్టికర్త. ఈ సృష్టికర్త దేవుడు చేసిన ఈ సృష్టి చాలా అద్భుతమైనది, చాలా గొప్పది. ఈ సృష్టిలోని మానవుణ్ణి చేసినప్పుడు అంతా మంచిగా ఉంది. తర్వాత మానవుడు క్రమంగా ముందుకు వస్తూ దాన్ని ఏం చేసుకున్నాడు అంటే పాడు చేసుకున్నాడు. అంటే సృష్టిని చేసిన ఆయన సృష్టికర్త, అంటే ఈ సృష్టిని చేసింది దానికి మొత్తానికి కూడా సృష్టికి కర్త అనమాట. ఎవరనంటే దేవుడు. అందులోని యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సేవ విషయంలో 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన విధానం అవన్నీ కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు గలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్టు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదంట. అంటే దేవుడు చేసిన, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు వివరించి రాసిన ఎడల ఈ భూలోకం కూడా సరిపోదు అని చెబుతున్నారు. దేవుడు సృష్టిని చేసి సృష్టిలోని మనలను చేసి అందులోని మనం నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. సృష్టికర్త అంటే ఆయన చేసిన పని చాలా గొప్పదండి, చాలా అద్భుతంగా చేశారు. దేవుడు అన్నీ కూడా ఏం చేశాడంటే ముందు సమకూర్చిన తర్వాత మనలను ఈ లోకానికి పంపించారు. ఏమీ చేయకోకుండా ముందే మనలను పంపించరా, అన్నీ చేసిన తర్వాతే దేవుడు మన ఈ లోకానికి పంపించారు. మరి అలాంటి ఆయన పనుల విషయాల్లో ప్రతి ఒక్క విషయంలో మానవుడు ఏం చేస్తున్నాడనంటే నిర్లక్ష్యం చేస్తున్నాడు. సృష్టికర్తను మరిచిపోయి ఈ సృష్టిలో ఉన్న వాడిని ఏం చేస్తున్నారు? పూజిస్తూ ఉన్నారు. మనం ఎవరిని పూజించాలి, ఎవరి వైపు చూడాలంటే సృష్టికర్తను పూజించాలి, కానీ సృష్టిలో ఉన్న వాటిని కాదు. మనం ఎక్కువగా ఇష్టపడాల్సింది, ఎక్కువగా ప్రేమించాల్సింది ఎవరని అంటే దేవుడిని. దేవునికే అన్ని విషయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికే మనం ప్రతి ఒక్కటి కూడా తెలియపరచాలి. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో మనకు అన్నీ కూడా ఇచ్చారు. ఈ సృష్టి చాలా అద్భుతంగా ఉండేది ఇది వరకు, కానీ ఇప్పుడు మానవుడు ఏం చేసే దాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన చేసిన పని, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఈ భూలోకం కూడా చాలదు అని చెబుతున్నారు.
అంత విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన ఉన్నారు. తండ్రి పనుల విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఆయన దేనికి జడవల, బంధువులకు కానీ రక్త సంబంధులకు కానీ లేకపోతే ఎవ్వరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు జడవల. ఆయన వచ్చిన పని ఏంటో అది చేసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున ఏదైనా పని చేద్దామంటే అన్ని ఆటంకాలు, అన్నీ ఎక్కడ లేని అన్నీ కూడా అసలు ఈ లోకంలో అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆటంకంగా మారిపోతుంది. అసలు ఏం చేయాలో అసలు ఏమీ కూడా మనిషికి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజున ఉన్నారు. నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మీకు అందరికీ వందనాలు.